నిజం కళ్ళ ఎదురుగుండా కనబడుతున్నా సరే అబద్ధాల ప్రపంచంలో ఎలా బ్రతుకుతారనడానికి సాక్ష్యం పాస్టర్ ప్రవీణ్ ఉదంతం కనబడుతుంది. అట్లాగే ఔరంగజేబులు లేకపోతే కనుక ఈ దేశం మీదకి దండయాత్రలు చేసినటువంటి మొఘల్ రాజులకు సంబంధించినటువంటి వ్యవహారాలని తప్పుడు విశ్లేషణలతో తప్పుడు నేరేషన్తో కథలు ఎలా చెప్తారని తెలుస్తుంది. తాజాగా ఒక డిగ్రీకి సంబంధించినటువంటి ఇది వెలుగులోకి వస్తుంది. ఏంటది? ఔరంగజేబు డిగ్రీ. అది మొఘల్కి సంబంధించినటువంటి కాలం నుంచి జరిగినటువంటి అరాచకాలలో సెకండ్ ఫేజ్ అనుకోవాలా. కాశీ మధుర ధ్వంసం చేయడమే కాదు, పూరి సోమనాథ ఆలయాలని కూడా ధ్వంసం చేయమని చెప్పేసి తన వాళ్ళకి ఇచ్చినటువంటి ఆదేశాలు. తను ఒకటి కాదు రెండు కాదు, దేశంలో మత విచ్ఛిన్నం మతాచారాలకు సంబంధించినటువంటి ధ్వంసానికి రంగం చేశాడు. ఎందుకని? తద్వారా మీ దేవుడు తనంతానే రక్షించుకోలేనుడు మిమ్మల్ని నేను రక్షిస్తాడయా, మతం మారండి అంటే అప్పుడు పబ్లిక్లో ఎట్లాంటి ఫీలింగ్ ఉంటుంది? అలాంటి ఫీలింగ్స్తోనే చాలా వరకు మారారు. అలా మారినటువంటి వాళ్ళ పుత్రులే ఇప్పుడు ఉన్నటువంటి సమస్య, ఆనాడు జరిగినటువంటి ప్రక్రియ.